రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను కాకినాడ ఆర్టీఓ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ లో రావడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. రోడ్డు ప్రమాదాల నుంచి ఒక్క ప్రాణాన్ని కాపాడినా జీవితం సార్థకమవుతుందని అన్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను, సలహాలను వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధిత వ్యక్తికి సకాలంలో వైద్యం అందించేలా కృషి చేసిన వారిని గుర్తించి వారికి రహవీర్ అనే బిరుదుతో పాటు సర్టిఫికెట్, 25,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే వైద్యం పొందుతున్న వ్యక్తికి 1,50,000 రూపాయల వరకు క్యాష్ వైద్యం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్స్ హరినాథ్ రెడ్డి, శ్రీకాంత్ బాబు, సబిత, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 సరే సరే ఓకే పెట్టాలి. అలాగే మోటార్ సైకిల్ మీద వెళ్ళిన వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నా అన్ని ఏం చేసినా దాంట్లో మెయిన్గా ఒకటి ఏంటంటే మొబైల్ ఫోన్తో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయకూడదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అన్నది కరెక్ట్ కాదు. సో ఎందుకు అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎందుకు కరెక్ట్ కాదు, అందులో ఇక్కడ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి కదా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎందుకు కరెక్ట్ కాదు అంటే మీ కాన్సన్ట్రేషన్ బ్రెయిన్ అన్నిసార్లు కాన్సన్ట్రేషన్ 2-3 విధాలుగా పనిచేయదు. ఓన్లీ మీరు కాన్సన్ట్రేషన్ ఏంటంటే సెల్ ఫోన్లో మాట్లాడుతున్న దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, రోడ్డు మీద నడిపే బండి మీద అయితే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో దానివల్ల మీరు డిస్ట్రాక్ట్ అవుతారు, రోడ్డు మీద ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి. సో దానికోసమే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, పక్కన ఆపుకొని మాట్లాడి ఆ తర్వాత మీరు డ్రైవ్ చేసుకుని వెళ్ళచ్చు. అది అందరికీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ మంది ఫోన్ మాట్లాడుతూ ఫోన్ ఇలా పెట్టుకోవడం, లేకపోతే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం హెల్మెట్ పెట్టుకోవట్లేదు కదా అన్నామని హెల్మెట్ లోపల పెడుతున్నారు సెల్ ఫోన్. అది నిజంగా అంటే మా కోసం కాదు, మేము అందరూ ఎందుకు చెప్తున్నామంటే ఇది మీ ప్రాణాల కోసం, అలాగే రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడుతారన్న దానికోసమే చెప్తున్నాం. ఒక కుటుంబ సభ్యుల్లో చెప్పడం అనేది వాళ్ళ బాధ్యత. బయట ప్రపంచం ఎలా జరిగిందంటే అండి, ముందు డ్రైవింగ్ స్కూలు సర్టిఫికెట్ పర్ఫెక్ట్గా ఉంటేనే లైసెన్స్ ఇచ్చేవారు. లైసెన్స్ తీసుకున్నాక చాలామంది డ్రగ్స్ అని, గంజాయి అని ఈ విధంగా కుర్రోళ్ళు చాలామంది అలవాటు చేసుకుని ఈ మత్తు పదార్థాల్లోనే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అంతే కదా సార్, మత్తు పదార్థాల్లోనే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే మన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలు అవ్వచ్చు, మన చుట్టాలు అవ్వచ్చు, మనకు కూడా తిరిగి కుర్రోళ్ళు అవ్వచ్చు. మేము లారీ క్లీనర్గా చేసినప్పుడు, అలాగే మేము కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు డ్రైవర్ అయ్యాక కూడా ఎంతో బాధ్యత పరంగా మాకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కన్ను మూసి తరిచి లోపల్లో ఎంతమంది చనిపోతారో తెలియదు, చనిపోయిన వెనకతల ఎన్ని జీవితాలు ఉంటాయో కూడా తెలియదు. ఆ జీవితాలన్నీ కూడా చనిపోయాక ఆ పాపమంతా ఆ ఉసురు మన కుటుంబానికి తగిలీ కన్నా అబ్జర్వేషన్. అలాగే లారీ డ్రైవర్గా ఓనర్గా చేసినప్పుడు కూడా నాకు ఆర్టీసీ ఉద్యోగం కూడా వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగం అంటే ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం కదని బలవంతంగా పంపించారు. నాకు అది ఒక 6 నెలలు చేశాక నేను మళ్ళీ దాన్ని సిక్ పెట్టేసి వచ్చేయడం జరిగింది. ఆర్టీసీలోనే ఎంత అంటే మేము అన్ని రాష్ట్రాల్లో తిరిగి వచ్చేవాళ్ళం. మరి నేను మోనార్క్ని కదా, నాకు ఎందుకు ట్రైనింగ్ అని చెప్పడం కుదరదు. దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది ఆర్టీసీ బస్సు, దానికి ఖచ్చితంగా ఒక 5 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఎంత సీనియర్టీ అయినా కూడా, అంటే వీళ్ళు పూర్తిగా ట్రైనింగ్ చూసాకనే లైసెన్స్ ఇస్తారు. ఆర్టీసీ ఉద్యోగం కూడా ఎలా ఇస్తారంటే ఒక 5 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఊరు వెళ్ళిపోవాలి, అక్కడ రూమ్లో ఉండి
కొండలు ఎక్కించి అలవాటు నేర్పుతారు, కొండలు దింపి అలవాటు నేర్పుతారు. కొండలు దింపేటప్పుడు టర్నింగ్లో బోర్డు చూసుకుని నడపాలని చెప్తారు. అసలు ఒక వీధి వచ్చేటప్పటికి అంటే ఒక సెంటర్ వస్తుందండి. సెంటర్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా అది అబ్జర్వేషన్ చేసుకుని మనం నడపకపోతే మ్యాక్సిమం 99% యాక్సిడెంట్ జరిగేది కూడా అక్కడే. అంటే మనుషులే కాదు, కుక్కలు రావచ్చు, పందులు రావచ్చు, మనుషులు రావచ్చు. ఏదైనా ప్రాణమే కాబట్టి ఆ జంతువులు వస్తాయి మనకి ఎందుకు, మనిషి వస్తాయని మనం చూసుకోవాలి. అదైతేనే పోలీస్ కేసు అనేది కూడా అది కూడా తప్పే. జంతువు వచ్చినా మనిషి వచ్చినా కూడా సెంటర్ వచ్చినప్పుడు మనం అవగాహన చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. అలాగే చాలా మట్టికి కొన్ని ఊర్లోని స్పీడ్ బ్రేకర్లు పెడతారు. ఎందుకు పెడతారంటే అది కొంచెం ప్రమాదమైన వస్తువు అది. అలాగే స్కూల్స్ ఉంటాయి, సందులో ఎక్కడ ఉంటుంది స్కూలు, పిల్లలు అక్కడి నుంచి పరిగెట్టుకుని రావచ్చు. ప్రతి సెంటర్ కూడా అబ్జర్వేషన్ చేసుకుని మనం డ్రైవింగ్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మనం ఇంటికి సురక్షితంగా వెళ్తాం. మన డ్రైవింగ్ చేసిన రోడ్డు మీద కూడా చాలామందిని కాపాడటం జరుగుతుంది. చాలామంది వచ్చి తాగేసి పడిపోతుంటారు, పరిగెట్టుకుని పడిపోతుంటారు. ఏం పడిపోయినా కూడా మనమే కాపాడాలండి. వాళ్ళు పరిగెట్టుకుని వస్తున్నారని చెప్పేసి మనం స్పీడ్కి వెళ్ళిపోకూడదు. ఆ పరుగు ఆగే వరకు కూడా మనం స్లో అయిపోవాలి. 1వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు స్టార్ట్ చేయడం జరిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను మరియు R&B, పోలీస్, పబ్లిక్ హెల్త్, నేషనల్ హైవే, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, RTC అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 1 నుంచి 31 వరకు కూడా కంటిన్యూగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా మెయిన్గా వాక్థాన్ ఒకటి, హెల్మెట్ ర్యాలీ, గౌరవనీయులైన SP గారు హెల్మెట్ ర్యాలీ చేయడానికి డేటు 9వ తారీఖుని ఇవ్వడం జరిగింది. 8వ తారీఖుని ఆ రోజు మళ్ళీ ఇంకొకసారి దగ్గరకు వచ్చే డేట్ తీసుకుని సార్తో కలిపి హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాక్థాన్ కూడా మన భానుగుడి నుంచి సర్పవరం వరకు కూడా వాక్థాను. అలాగే దీంట్లో భాగంగా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగానే అంబేద్కర్ భవన్లో ఆటో, ఈ హెవీ మినీ గూడ్స్ లారీ డ్రైవర్స్, EIB డ్రైవర్స్ అని సుమారుగా ఒక 1000 మందితో అంబేద్కర్ భవన్లో ఇప్పుడున్న లేటెస్ట్గా వచ్చిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి కానీ, హిట్ అండ్ రన్ జరిగిన విషయం గురించి కానీ ఈ డ్రైవర్స్కి అవగాహన కల్పించి రోడ్డు భద్రత మీద మరింత అవగాహన కల్పించడానికి అంబేద్కర్ భవన్లో పెట్టడం జరిగింది. అట్లాగే లాస్ట్ రోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో అన్ని దగ్గర ఒక 500-600 మంది డ్రైవర్స్కి మెడికల్ అండ్ హెల్త్ క్యాంపు, అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్లస్ ఆటోస్, లారీస్, LGs, క్యాబ్ డ్రైవర్లు అందరికీ కూడా ఆ రోజు మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అట్లాగా మొత్తం జిల్లా మొత్తంగా 1 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మొన్నమంతా కూడా రోడ్డు భద్రతా మాసోత్సవాలుగా తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.